ఇన్ని రోజుల నుంచి సంతోషంగా ఉన్న ఆడపిల్ల ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించిందంటే కారణం ఏంటో చెప్పాలి. ఏం జరిగింది? ఏం చేసావు మహి? బ్రో, ఐశ్వర్య నా లైఫ్ నుంచి వెళ్ళిపోమన్నాను అంతే. అంతేనా? అంతేనా? అంతే అంటావా రాస్కిల్? నిన్ను పెళ్లి చేసుకొని ప్రాణం ఇచ్చేంతలా ప్రేమించే అమ్మాయి ప్రాణాలు పోతుంటే అంతే అంటావా? బ్రో, అంతేనా? అంతే అంటావా? అంతే అంటావా? I will kill you. I will kill you, rascal. I will kill you. ఎన్నిసార్లు చెప్పాలరా నీకు? అరే, ఆడపిల్ల జీవితం అంటే ఆటలు అనుకుంటున్నావా? క్యారెక్టర్లెస్ ఫెలో. ప్రామిస్ చేయడం, దాన్ని మిస్ చేయడం. అన్న చచ్చిపోయినా పర్లేదు, నాన్న పోయినా పర్లేదు. బ్రో, షట్ అప్. తాగనని నా మీద ఒట్టేశావు, అయినా తాగుతున్నావు. స్టిల్ ఇప్పుడు కూడా తాగున్నావు. నువ్వు కాదురా, తన లైఫ్ స్పాయిల్ అయిపోతున్నా పర్లేదు, నేను మహిని పెళ్లి చేసుకుంటానని నీ లైఫ్ లోకి వచ్చిందిరా ఐశ్వర్య. ఒక్క పూట ఇంట్లో, 2 పూటలు పబ్లో ఉండే నీలాంటి బేవర్స్ గాన్ని భర్తని ప్రపంచానికి పరిచయం చేసిందిరా. నీకోసం తన స్థాయిని, అంతస్తుని, ఆత్మాభిమానాన్ని అన్నిటిని త్యాగం చేస్తే వెంట పడుతుందని చీప్గా చూస్తావా? చంపేస్తాను నిన్ను. భార్య భర్తను ప్రాధేయపడితే వెంట పడినట్ట, బాగుండుమని బతిమాలితే తన బతుకులేనట్ట. ఎవరా నీకు చెప్పింది? పాపంరా, వాళ్ళ అమ్మా నాన్నల్ని కూడా అప్పుడప్పుడు చుట్టాల్లో వచ్చిపోండి, కానీ నేనైతే మా ఆయన వదిలి పుట్టింటికి రాలేనమ్మా అని చెప్పిందిరా. నువ్వేమన్నా మహాన్భావుడువా నేను అంటు పెట్టుకుని ఉండడానికి? వెర్రి వేసాలేసి నీలాంటి ఎదవా పిచ్చి ఆలోచన వచ్చి ఎక్కడ చచ్చిపోతాడన్న భయంతో ప్రతిక్షణం నీడలా నీ వెంటుండేదిరా అమ్మాయి. అది చూసి కుక్కల వెంట పడతావా? ఎందుకని చిరాకు పడతావా? హసేయించుకుంటావా? అన్నీ నేను గమనిస్తూనే ఉన్నాను. భార్యాభర్తలు అన్న తర్వాత సర్దుకుపోయి బతుకుతారనుకొని అందరిలా నేను కూడా కాంప్రమైజ్ అయినందుకే ఇన్నాళ్ళు నువ్వు బతికావు. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. కున్న తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.